పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. దేశంలో దాడులకు పాల్పడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు మరణించగా అందులో పలువురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ సోదరుడు IC-814 ఎయిర్ ఇండియా విమాన హైజాక్ కి ప్రధాన సూత్రధారి అయిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబ్దుల్ రవూఫ్ అజార్ ఆపరేషన్ సింధూర్ లో హతమయ్యారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రవూఫ్ అజహర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో అజహర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య సహా పలువురు మృతి చెందినట్లు చెబుతున్నారు. రవూఫ్ అజహర్ పలు ఉగ్రదాడుల్లో నిందితుడు. వాల్ట్ జర్నల్ పత్రికా జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యలో ఇతడు కూడా ఉన్నాడు. 2002లో ఉగ్రవాదంపై రీసెర్చ్ చేస్తున్న పెర్ల్ కొంతమంది మత పెద్దల్ని కలిసేందుకు పాక్ లోని కరాచీకి వెళ్లాడు. కాందహార్ హైజాక్ సందర్భంగా ఉగ్రవాదులు విడిపించిన ఒమర్ షేక్ ఓ హోటల్ నుంచి పెర్ను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. 1999లో జరిగిన IC-814 విమాన హైజాక్ లో కూడా రవూఫ్ అజహర్ హస్తం ఉంది. 5గురు పాక్ ఉగ్రవాదులు నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ కి చేర్చారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత జైల్లో ఉన్న మసూద్ అజహర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మస్తాన్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదుల్ని విడిపించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజహర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఇక 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మహమ్మద్ కీలక కమాండర్ గా వ్యవహరిస్తున్నాడు. భారత్ లో ఎన్నో దాడులు చేసి రక్తపాతం పారించిన అబ్దుల్ రవూఫ్ అజార్ ను ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. అతన్ని పట్టుకోవడం కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో మాస్టర్ మైండెడ్ క్రిమినల్ హతమవడంతో భారత్ చిరకాల ప్రతీకారం తీరినట్లయింది.